దేశంలో ఉద్రిక్తతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు కాకినాడ జిల్లా పోలీసుల వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. చౌరస్తాలు, లాడ్జీలు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా చేపట్టిన రక్షణ చర్యల్లో భాగంగా అనుమానిత వాహనాలను సెర్చ్ చేశాకనే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. యానాం సరిహద్దుల్లో వాహన తనిఖీల్లో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పాల్గొన్నారు. దేశ భద్రత దృష్టిలో పెట్టుకుని డీజీపీ ఆదేశాల మేరకు పౌరుల రక్షణ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. బోర్డర్ లో జరుగుతున్న అటాక్స్, కౌంటర్ అటాక్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా 9 నుంచి 11 దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్ లో, ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్ బోర్డర్స్ లో, అట్లనే రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్ లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్ లో, అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాము. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్ లో పోలీస్ ఆర్ దేర్. మేమందరం అలర్ట్ గా ఉన్నాము. వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీస్ సిన్సియర్లీ. ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీఆర్ ఆన్ ద జాబ్, పబ్లిక్ ఆర్ సేఫ్. ఈ మెసేజ్ వెళ్ళటం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బోర్డర్ లో జరుగుతున్న అటాక్స్, కౌంటర్ అటాక్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్ లో ఉన్న నేపథ్యం